ఎస్ పద్మనాభరెడ్డి గారు, ఈ సంఘటనకు పాల్పడినటువంటి సహకరించినటువంటి అధికారులపైన ఎలాంటి చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తారు? ఇప్పుడు సాధారణంగా ఏదైతే ట్యాంక్లలో ఎంక్రోచ్ అయి కన్స్ట్రక్షన్ చేసినారో అధికారుల సహకారం లేనిది అది అయ్యే పని కాదు. ఎస్ కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ ట్యాంక్ ఎఫ్టిఎల్ లోపల ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ ఎట్లయింది, హెచ్ఎండిఏ క్లియరెన్స్ ఎట్లా ఇచ్చింది, అట్లాగే మున్సిపాలిటీ హౌస్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి 4-5 డిపార్ట్మెంట్స్ మీద ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక కమిషన్ వేయండి. ఎక్కడెక్కడైతే కూలబెట్టిన ఇండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర రికవరీ చేయాలా, లేదా వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి చెరువు ఇరిగేషన్ ట్యాంక్ కాదు, కొన్ని ఇవి ఉంటాయి, ఏంటంటారు, మన టూరిజం లేక్స్ ఉంటాయి. ఉదాహరణకు దుర్గం చెరువు ఉంది, ఇట్ ఈస్ ఎ టూరిజం లేక్. టూరిజం లేక్ కు ఎఫ్టిఎల్ ఉండదు, బఫర్ జోన్ ఉండదు. వాళ్ళు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు, ట్యాంక్ నీటి పైన ఒకటి బండ్ వేస్తారు, పీపుల్ విల్ వాక్ అండ్ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు దుర్గం చెరువు లోపల టూరిజం వాళ్ళే హోటల్ కట్టినారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్టిపి కట్టినారు, ఈ విధంగా చెరువులోనే కట్టేసినారు. సో టూరిజం వాళ్ళు లేకు ఇప్పుడు ఎఫ్టిఎల్ ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా టూరిజం లేకుంటే దాని యొక్క లిమిట్, అంటే అప్పర్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆడికే దాని హద్దు. వర్షం ఎక్కువ పడ్డా కానీ ఇట్ అబ్జర్వ్స్. సో ఎప్పుడైతే టూరిజం వాళ్ళు నీటి దగ్గర ఒక వాకింగ్ పాత్ అవన్నీ పెట్టినప్పుడు ఇక మళ్ళీ దాన్ని దాటి ఎఫ్టిఎల్ రాదు, బఫర్ జోన్ రాదు. సో దీంట్లో కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడైతే క్లియర్ వయలేషన్స్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి. కానీ ఇవాళ చేసింది మాత్రము కొంచెము పొద్దున చేసింది సమర్థనీయం కాదు. హైకోర్టు స్టే ఇచ్చినా కానీ 6 o'clock ఏదో స్టార్ట్ అయినట్టున్నది, 7 కు కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారయ్యేటట్టున్నది. హైడ్రా ఏ మంచి ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసినారో ఇటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్ జరిగితే దాని మీద కూడా ప్రజలకు డౌట్ కలిగే ప్రమాదం. ఎస్ రవికృష్ణ గారు, ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చింది, ఏమేమి